వెనకాల పెద్ద పులీశ్వరు ఉన్నాడు పయ ఉంటాడు మన ఆయన కూడా వస్తున్నాడు నీలపరికి. వెనకాల ఎప్పుడు పైకి కాదురా నువ్వు నన్ను ఎన్ని గంటలకు పిలిచినవు రా బాయ్, ఇప్పుడే లేచి మెల్లగా కూర్చోవు. 6 అవుతుందిరా. ఛానల్ ఇప్పుడైతే మనం నీలఫర్ పోదాం. ఆడిపోయినాక వీడియో ఎందుకు వెళ్ళి ఏం కదా అని చెప్తాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వీడియో ఎందుకు వెళ్ళేమో ఎన్ని రోజులు ఏమైంది అన్ని చెప్పుకొస్తామా. నీలఫర్ పోతే ఏంటంటే ఛాయ్ అవుతుంది దిమాగ్ పని. నీలఫర్ పోతుంది కూడా ఇప్పుడు అందరం పోతలేము. ఏంటి ఇదో ఓన్లీ వీడు మా గల్లీలో ఉంటాడు, డుంబు చిన్న డుంబు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పిచ్చిన ఎవరు వస్తలేరు, ఎవరు వస్తలేరు. ఎవరికైతే ఏం చెప్పలేదు. నేను ఢిల్లీ లేచాము అమ్మని ఆడొక్కడికి పోతున్నా అని నీలఫర్ పంపించి వెళ్ళిపోతున్నాం. అట్లా అని ఎవరు తెలియదు. ఎవరు కూడా చెప్పప్పుడు చెప్పకపోయినామని కూడా చరణ్ బాయ్కి తెలియదు, సుమన్ రాంతి తెలియదు, ఎవరు తెలియదు. నువ్వు కొట్టేసి సిగ్నల్ చెప్పంట ఏందో ఏమో. ఈ పిల్లలకు బండ్లు వస్తుంది, బండి అంతా బి ఉంటాడు ఈ పిల్లగాడు. ముగ్గురు వేసుకొని నడుపుతున్నాడు. ఏం చెప్పాలి. పొద్దు పొద్దున నీలఫర్ ఇట్లా ఎందుకు తీసుకొస్తున్నావు? ఆగురైతుంది. చాయ్ ఇంటికాడ కూడా తాగొచ్చా కదా. అసలు ఇంటి తీసుకురాకపోతున్నా కాసి పోనీ ఏడ్చాడు ఇంట్లో ఒకసారి మళ్ళీ ఫోన్ చేశాడు. నీలఫర్ తెంగేసినాం, అది తెంగేసినాం, ఇది తెంగేసినాం. మనం అసలు దారి తెలియదు నీలఫర్కి ఎట్లా పోదు. డాడీ చూపించండి నీలఫర్. అసలు ఈ పూర్వం నీలఫర్ అంటే చరణ్ బాయ్కి అడుగుతాం మీకు అనుకుంటున్నా. రైట్ ఆలోచన అట్లా డాడీ చూపించిన దారి దారి తమ్ముడు చుట్టూ బాయ్ మంచి కూడా వస్తుంది. చూసి నువ్వు వీడియోలో వీడక అటు ఇటో చూస్తున్నాడు పక్కన. నేను వీడియోలో చూడక ఎందుకంటే నాకు ఫ్యాన్స్ అయిపోతాను. మళ్ళీ ఇది చూసినాక నా ముఖం గుర్తుపట్టండి. ఇట్లా తెలుసుగా ఇప్పటి నుంచి మెల్లమెల్ల వీడియోలు వస్తుంటాయి, టెన్షన్ లేదు. మెల్లమెల్లనే వస్తాయి, వస్తాయి కొంచెం. ఏంటంటే మేము ఫోకస్ జాబ్లలో పోతున్నాం. ఇంట్లోనే ఉంటున్నాను నేను పర్సనల్ గా. చాలా పెద్ద జాబ్ చేస్తున్నాను నేను. శాలరీ ఇయర్లీ ప్యాకేజ్ అట్లా మెజర్ చేయలే కానీ నాకు మంత్లీ 55,000 ఇప్పటికైతే కరెక్ట్. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ముంగట్ పోయినాక ఓ 80 కావచ్చు. దాని తర్వాత మెల్లగా ఓ కారు కొనుక్కొని ఓ పిల్లని మంచిగా తీసుకొని పెళ్లి చేసుకున్నాం అనుకుంటాం. సో ఇప్పుడు చార్మినార్ అయితే చూపిస్తాను. ఇంత సైకిల్ కనిపిస్తుంది. టాప్ టవర్ చౌక్ చౌక్ రా, అది చౌక్ లో క్లాక్ టవర్ అది. రోడ్లన్నీ బంద్ ఉన్నాయి. నీలఫర్ పోవాలా? अच्छा बेटे टिकटॉक ये हो. నీలఫర్ పోవాలా వద్దా?
బండి తిప్పు 4 సారి చూపించాయి మీరు. ఎవరురా నువ్వు? మై రెడ్డి హిల్స్ అంట. రెడ్డి హిల్స్ రా, రెడ్డి కాదు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అరే బ్యాట్ బాల్ పట్టుకున్నా లెఫ్ట్ మెయిన్ రోడ్ తీస్తే రైట్ అంటే ఓపెన్ ఉంది కదా రోడ్ రైట్. నాకు తెలిసి దాన్ని వెనకాల బంద్ ఉంటుంది అనుకుంటా. అంటే అటు ఇటు పోయి దగ్గర నీళ్ళపర దగ్గర అయితే వచ్చేసినాం. ఇంకా పోలేము. రైట్ నీళ్ళపర నాకు తెలిసి ఇటు రోడ్డు బంద్ ఉండొచ్చు. అరే పిచ్చి పువ్వులని చేసి ఇప్పటిదాకానే ఇడికెళ్ళి పోయినాం మేము. ఆ లెఫ్ట్ తీసుకొని గల్లెకెళ్ళి బయటికి వెళ్ళినాము. మళ్ళా స్ట్రైట్ పోయి మళ్ళీ ఆ గల్లెకెళ్ళి బయటికి వెళ్ళినాము. గాయస్ ఇక్కడ బండి పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. గాయస్ పెట్రోల్ అయిపోతే నువ్వు కూడా దిగకపోవడం. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మాకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ కూడా 2-3 ఉన్నాయి నిలకొత్తే ఇంటికి పోయేటప్పుడు. అరే ఫుల్ ఉన్నాయి మన సార్ మోనీ చూద్దాం దగ్గరికి. అరే బాయ్ 4సారి చెప్పుతున్నాను సేమ్ ప్లేస్. బంద్ ఉందన్నా అందరు బండి కొట్టిరు. अरे इनका अंकुल का भाई कैसे जाना है? हाँ ना नीलोफर कैसे आना है अभी? हाँ బండి పెట్టి నడుస్తూ అన్నారు. చలో రోడ్ తవ్వి మొత్తం ఎందుకు ఇట్లా చేస్తున్నావు అర్థమైతే. మా రోడ్లు అనేది అవుతున్నాయి. ఏం చేస్తాం చెప్పు. వీడికి దాకా నడుచుకోవాలి ఇప్పుడు నీలఫర్ దాకా. ఉన్నా అని మేము నడుచుకుంటూ పోతున్నాం చూడు. ఎన్ని కిలోమీటర్లు రా? 4 కిలోమీటర్లు. బండ్లు పడుతున్నారా డౌన్ నా దగ్గర మన బండి అంటూ ఇది అయిపోయింది. ఏందో ఒకసారి నా పేరు డౌన్ గాయ్, అందరికి తెలుసు అది. ఏమైందిరా? గాయ్స్ ఇప్పుడైతే బండి పెట్టేసినాము. నడుచుకుంటూ పోతున్నాం. ఏమో బండి వేసుకొని పోదాం అనుకున్నా లోపలికి. గాయ్స్ నేను చాయ్ తాగడానికి రాలే, పోరీలు చూడడానికి వచ్చిన అంతే చెప్తున్నా. నేను కూడా పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా ఇదైతే నిలపర్ ఏం లేదా 103 ఇది స్పాట్ 1 అనమాట. స్పాట్ 1 అంటే అమ్మా నువ్వు వయసులేదు. ఇక మనం ముందట పోదాం, మిడ్ బ్రాంచ్ కాడికి పోదాం. పొద్దున్న లేచినామా చాయ్ తాగాలి. ఇంట్లో పెట్టకుండా ఇంట్లో లొల్లి పెట్టుకుంటాం కానీ చాయ్ పెట్టమని. ఇంట్లో పెడితే ఇంట్లో తాగాం మనం. బయటకు వచ్చి చాయ్ ఇంట్లో ఒక చాయ్ ఆర్డర్ చేసేసి వస్తున్నాను. రౌండ్ అయిపోయింది కూడా. నాకు చాయ్ తాగుతుంటే జమాక్ పని నచ్చుకుంటున్నావు పాక్కుంటున్నావు ఎట్లున్నావు అట్లా. నీలఫర్ సర్దిగా నిలబడి దగ్గరికి ఏదో తెచ్చు. మనం వస్తున్నామని కాల్ చేపించిందా చెప్పినా సాత్విక్ చెప్పలేరా. ఈడు పైసలు ఉన్నట్టే ఇందులో పేపర్ అన్ని తీయడం సార్ ఇలాగా పోతాడు. అవి నా ఆఫీస్ పేపర్లు అవన్నీ 2 జోబులో చేయి పెట్టి ఇస్తాడు. అది ఉంటది పేపర్లు కాయిస్తావని. అది ఉంటది. ఒకటి నోట్ వేసి చూపి ఒకసారి ఆ నోటు చూపి. నోట్ చూపించదు అట్లా. అది కూడా మొన్న నాకు పిట్టలు కావాలరా అంటే నేనే ఇచ్చిన. అరే పిట్టలు కావాలరా అంటే ఫోనే తెప్పించిరా. కొంచెం చాయ్ తీసుకొని మాట్లాడు. లేవు బడి లోపల అందరూ చూస్తారు మన. వెల్కమ్ టు నీలఫర్ అనా. చూసుకో. అరే 5 సార్లు వెల్కమ్ టు నీలఫర్ కేఫ్ పార్సల్ తీసుకున్నామని అడిగి నువ్వు
పార్సల్ తీసుకుంటే ఎక్కువ వస్తుంది. చాయ్ చూపిస్తాను. పార్సల్ తీసుకుంటే ఎక్కువ సార్ 2 పార్సల్ తీసుకున్నాం. గైస్ ఈ గొడుగులు ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది మాట్లాడుతారు గైస్. ఇది నిలబడికి వచ్చి వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. చాయ్ పార్సల్ 2 పార్సల్. ఆ పార్సల్ వచ్చేసి ఈయన అవుతాడు. పార్సల్ తీసుకుంటాడు ఎక్కువ వస్తుంది గైస్. ఇదంతా ఏమంటారు మామ క్యాలిక్యులేషన్. అరే టోకన్ వద్దా అలానే 140 రూపాయలు దింగబెట్ట. నావే కదరా ఇట్లా. తీసుకుంటే మస్తు చాయ్ వచ్చింది అయ్యా. 4 రావచ్చు. 2 చాయ్ల పైసలు చూపిస్తాను అటు బయట. 2 పీసులు ఇస్తారు. ఏం 10 ఇస్తాడరా మన ఇక్కడ పోసుకున్నాం. ఏమవుతుంది అయితే వీళ్ళకి చాయ్ వచ్చి 2 తీసుకుంటాం. మనలా తెలివి ఉన్నోడు అయితే ఇట్లా పార్సల్ కట్టుకుంటాడు ఫస్ట్. ఇప్పుడు బయటికి వస్తాడు. గట్టి మాట్లాడరా బాయ్. దాని తర్వాత బయటికి వస్తాడు. ఒక కప్పు ఎంత రేడా? 70 రూపాయలు. 70 రూపీస్ ఒక కప్పు. అయితే మనం ఏం చేసినాం 140 రూపీస్ కట్టి దగ్గర 4 కప్స్ తీసుకుంటున్నాం. సర్దిగన్ ప్లాన్ ఎట్లుంటే మన మాస్టర్ మైండ్ అంటారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 3 days నిద్రపోకుండా ప్లాన్ చేసింది. ఇంకా ఆల్రెడీ 3 కప్స్ తర్వాత ఇంకొక ఎక్స్ట్రా కప్, క్యాల్కులేట్ చేయాలి. ఇంకొక కప్పు కూడా ఎక్కువనే వచ్చింది. ఇంకా ఒక కప్పు ఎక్కువనే వచ్చింది. ఇంటికి వచ్చి చరణ్ బాయ్కి ఇస్తాం. లేకుంటే మనం 3 కప్స్ తీసుకుంటే దగ్గర మనకు ఒక 200 అయిపోతుంది. ఎంత అవుతుంది? 170. చదువుకోకుండా అడవిలో ఏం పనులురా? ఏం పనులురా? 10 రూపీస్ అవుతుంది. 7 నన్ను మళ్ళీ లెక్కలేసుకున్నాను. అంటే మ్యాక్స్ కాదు కదా, సెండ్ చేయాలి. చలో. కానీ పాస్ అయినా మార్నింగ్ చాయ్ తాగి ఫ్రెష్ అప్ అయి ఇంటికి పోయి గణేష్లో నీకు అన్నట్టు ఏం చూసావు? గణేష్లో యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. పాయిష్ ఇప్పుడు అది వేయాలి. ఇప్పుడు మనం పాయిష్ రావాలి. డ్రగ్స్ చేద్దాం. ఇప్పుడు మేమేమో ఇస్తున్నాం గాయస్. ఇప్పించిన ఇప్పుడు నాది నాకు నిలబడి ఫ్రీ ఇచ్చింది. ఇద్దరానికి పైసలు కట్టిండు. ఇట్లా నాకు చూడు అలా నాకు సింగల్ కాఫీ. వైన్స్ కాదు ఉద్దరు పెడతారా ఆయన? అయినా మనం భూమి కదరా అక్కడ. అంటే వైన్స్ పక్కన చూడాలి. చూడాలి అంటే పోయి మాట్లాడే ముచ్చట అది. ఇదేమో ఏపీని కాల్చిండు గలీజ్గా. నేను వేసినవరా పోయాలా ఏమున్నావు బ్రౌన్ షుగర్ తినని బ్రౌన్ షుగర్ ఫోన్ పెట్టే కొత్త చేయగలి కొట్టేస్తారా? అది ఏం చేస్తావు? తాగేసే కోసుకొని ఏమన్నా పార్సల్ మంచిగా ఇంటికి తీసుకోవడం. ఒక చాయ్ అవుతుందా? గట్టి ఇంకేం గట్టి పడుతుంది. ఇంకా 3 అయినా మంచిగా 3 ఏని కాదు రబ్బర్ బ్యాండ్ వల్ల వీడు తెలియదురా ఇంటి. ఇంటికి తీసుకొద్దాం మేము చాయ్. ఓన్లీ 2 చాయ్ల పైసలు 140. మేము 3 కూడా తాగేసినాం. ఇంటికి తీసుకొద్దాం. వచ్చిన
మీరు Parcel ఎప్పుడు తీసుకోవాలా వచ్చినా first? పార్సల్ తీసుకోండి guys ఫస్ట్. పార్సల్ తీసుకోండి, కప్స్ తీసుకోండి, అది అవుతాయి నీకు 2 కప్స్ పైసలు సేవ్ అయిపోతాయి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సైజ్ ఫీలింగ్ అవన్నీ పెట్టుకోకండి. అంతే. ఎందుకంటే మన పైసలు మనం సేవ్ చేస్తున్నాం. ఇవాళ 2 కప్స్ పైసలు రేపటి ఇంకో రావచ్చు. రేపు రావచ్చు అవు మాట. అట్లా దిమాగ్ పెట్టండి, పైసలు కాదు. పైసలు ఎవరికి ఊరికేనే రావు. డబ్బులు ఊరికనే రావు. డబ్బులు ఎవరికి ఊరికే రా. డబ్బులు ఊరికే రావు గైస్. అందుకే వచ్చినప్పుడు అలా అందుకని కుక్కనే వచ్చినాయి guys. నేను ఇచ్చిన 200 కావాలంటే మెడల పొంటి పడతాయి నీకు. కావాలంటే 200 ఇచ్చిన. అదే 200 ఇప్పుడు ఎట్లా నాకు తీసుకొచ్చి మాట మళ్ళా నా పైసలతో నాకే చెప్తాం ఛాయ్ ఏం మాట్లాడలేదు. సరే టిఫిన్ చెప్పి ఇప్పుడు నీ పైసలతో ఆశా పాన్ సబ్లా పాన్ తీసుకున్నామంటారండి. పొద్దున పాని మధ్యాహ్నం అనుకుంటున్నాం. వీడు ఇప్పుడే ఆడ 20 రూపాయలు కొట్టినవి వీడికి వచ్చి అడుక్కుంటుండు కాదు. ఏం చేస్తారు గాయస్? వీడు ఏం చెప్పాడు తెలుసా? మా అన్న పైసలు, మా అక్క పైసలు, మా చెల్లి పైసలు అట. 20 రూపాయలు కాదు, 20 రూపాయలు. ఆ 20 రూపాయలు కూడా ఊకనే రావు. ఊకనే రావు, గాలికి వస్తే అవన్నీ చెప్పకరా నువ్వు ప్లీజ్. కాదరా నీలపరికి ఇంత దూరం నడుస్తాం అనుకున్నావా ఎప్పుడన్నా? ఈ నష్టం కూడా ఏందో, ఈ కులగొడు మాట చెప్పాలా? మీ అన్న పోయి చాయ్ చేసి ఖుషి అయిపోతాడు. 20 రూపాయలు అడగాడు. ఇంటికి వేడి ఉంటుందా చాయ్? గిన్నె వేసి వేడి చేసి అన్న, ఇంట్లో వేడి చేస్తున్నా కదా. గిన్నె వేసి వేడి చేసి ఇచ్చేసినావు అనుకో బోరా అని అయిపోతాడు. మీ అన్నవి ఖుషి. నేను అదే చెప్తున్నా కదా, కుళ్ళు ఉండేమో అనుకుంటారేమో. అరే పనికి ఇలా పెట్టినట్టున్నా ఆడును. ఆడు మన లెక్కనే పెట్టొచ్చి అనుకుంటా. అంతే. చల్లగా ఇప్పుడు ఇంటికైతే పోదాం ఇక. అంతకు మించి ఏం లేదు. మనం ఇంకా జేసీబీ వస్తుంది. మనలాగా నాకు కూడా బ్లాగ్ కూడా బ్లాగర్ అన్నమాట. అంకుల్ బ్లాగర్ ది బ్లాగర్ అంకుల్ హైజాక్ మళ్ళా ఇదంతా నడుచుకోవాల్సి వస్తుంది. బంధు ఉండడం వల్ల దాన్ని తీసుకొని పోలేరు నీలోపరి. సో గాయ్స్ జనరల్ పనికి వచ్చినా డాన్ ఏదైనా బ్రాండ్ ఓన్లీ బ్రాండెడ్ ఉంటుంది. హెచ్పి, అది బ్లాక్ డాగ్, ఇండియన్ పెట్రోల్, లేకుంటే హెచ్పి తాగదు అది. వావ్. ఏం లేదు గాయస్, ఇది ఖాళీ ఒకసారి పుక్కటి ఏదో దుంకుతావా? ఒకటి పెట్టుకోవాలన్నట్టు. దుంగుతా వల్ల ఏం పని లేదు పాట లేదు ఇక్కడ. ఏదో ఖాళీ పుక్కటి ఏదో ఒకటి పెట్టుకోవాలన్నట్టు. అలా నీళ్ళు కాడుతున్నాయి. అరే అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. చెప్పురాను వాళ్ళకి. అక్కడ వాటర్ ఫాల్ వస్తుంది చూడండి. మన రైడర్ హెవీ రైడర్ ఈయన. ఇంటికి Guys, ఇప్పుడు నుంచి కొంచెం మీరు కూడా మాకు కంటెంట్ అనేది సజెస్ట్ చేయండి జరా. ఎందుకంటే మాకు కూడా తెలియాలన్నమాట, ఇట్లా ఎవరి మీద ప్రాంక్ చేద్దామా ఏం చేద్దాం అనేది తెలిసిందనుకో మనం ఇంకా మంచిగా క్లియర్ చేద్దాం, ఒక స్టెప్ ఎక్కువ చేద్దాం. సపోర్ట్ చేయండి అంతే, ఒకటే మాట. సో ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం అనమాట. తోగడం అయిపోయినా ఇప్పుడైతే చాయ్ బ్లాగ్ అయితే కంప్లీటెడ్. మార్నింగ్ లేచి కష్టపడి 200 రూపాయలు సక్సెస్ఫుల్లీ ఖర్చు. ఇప్పుడైతే వీడియో అయితే ఎండ్ అయిపోయింది. ఇంటి దగ్గరికి వచ్చేసినాం మనం. ఆల్మోస్ట్ చార్మినార్ కూడా ఉన్నాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం, ఇంకా మంచి యాడ్ చేద్దాం. చార్మినార్ కి చౌక్ కి తేడా అన్న. పోదాం ఇంటికి పోయినాక చెప్దాం. పోయినాక అన్నీ చెప్తాం. వీడియో మ్యాచ్ వచ్చేస్తే ఇంకొక ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎడిట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మంచిగా కనిపిస్తుంది కదా. స్కిన్ కలర్ లేని స్కిన్ గురించి మాట్లాడుతుంది. స్కిన్ కలర్ లేదు. అరే నువ్వు నల్లగా ఉన్నారా, నేను తెల్లగా ఉంటా. సరే రైట్ అమ్మా. నేను 4 రోజులు స్నానం చేయకుండా ఉంటాడు బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వాసన వస్తుందా? టు లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇదైతే థమ్స్ అప్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.